హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. స్పైసెస్ ఎక్కువగా ఏమీ యూస్ చేయకుండా, సాసెస్ ఏమీ యూస్ చేయకుండా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూపిస్తాను. మనకి కర్రీస్ వండుకోవడానికి టైం లేనప్పుడు, టేస్ట్గా ఏదైనా తినాలనుకున్నప్పుడు మనకి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ మంచి ఆప్షన్. నేను 1/2 kg రైస్తో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే, రైస్ని కుక్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నెతో వాటర్ పెట్టుకుంటున్నాను. వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. మూత పెడితే వాటర్ తొందరగా బాయిల్ అవుతుంది. సో మూత పెట్టుకుని బాయిల్ అవ్వనిద్దాం. నేను 1/2 kg బాస్మతి రైస్ని ముందుగానే వాష్ చేసి వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు పక్కన పెట్టుకున్న రైస్ని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు రైస్ని కుక్ అవ్వనిద్దాం. 5 to 10 minutes లోపల రైస్ కంప్లీట్గా కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత రైస్లో ఉన్న వాటర్ని నార్మల్ ప్రాసెస్లో కానీ, లేదంటే ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో కూడా వేసుకుని డ్రైన్ చేసుకోవచ్చు. ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత కొంచెం కోల్డ్ వాటర్ వేసుకుంటే రైస్ ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో 4 to 5 tablespoons ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులని వేసుకోవాలి. బిర్యానీ దినుసులు కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగుని వేసుకోవాలి. 5 to 6 పచ్చిమిర్చి తీసుకుని అవి చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో వేయాలనుకున్న వెజిటబుల్స్ని వేసుకోవాలి. నేను 1 కప్పు గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను. గ్రీన్ పీస్ వేసుకున్న తర్వాత 3 క్యారెట్స్ స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. 3 పొటాటోస్ కూడా స్లైసెస్గా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే వెజిటబుల్స్ అన్నీ తొందరగా ఫ్రై అవుతాయి. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుందాం. నేను 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ అంతా బాగా వెజిటబుల్స్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే వెజిటబుల్స్ తొందరగా మగ్గుతాయి. 5 minutes లోపల వెజిటబుల్స్ ఇలా మగ్గుతాయి. వెజిటబుల్స్ ఇలా మగ్గిన తర్వాత 2 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 3 spoons మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా ఆకులు వేస్తున్నాను. ఇది ఆప్షనల్. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత వెజిటబుల్ మిక్స్ అంతా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాజు వేస్తున్నాను. మనం కావాలంటే ఈ కాజుని ముందుగా బిర్యానీ దినుసులు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. కానీ లాస్ట్లో వేసుకుంటే కొంచెం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి నేను లాస్ట్లో వేస్తున్నాను. ఇప్పుడు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోయింది. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, రైస్ ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని రైతాతో కానీ, ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ మ్యాచ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. లేదంటే ఇలా కూడా తినేయచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.
ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా ఉన్న బెల్ బటన్ని మరిన్ని వీడియోస్ కోసం యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.